హాయ్ అండి, వెల్కమ్ టు కుశాల్ ఫుడ్ అండ్ ట్రావెల్ స్టోరీస్. నేను మీ రూప. ఈరోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన టెంపుల్ స్టైల్ పులిహోరని చూపించబోతున్నాను. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ పులిహోరని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక్కసారైనా చేసి పెట్టండి. చాలా చక్కగా వచ్చింది. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా కుక్కర్లో ఒక 2 గ్లాసుల సోనా మసూరి రైస్ని వేసుకోండి. వెయిట్ పరంగా అయితే 450 గ్రామ్స్ ఉందండి రైస్. సో నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను 2 గ్లాసులు. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు, అంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్లు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే మనకి ముద్దగా అవ్వకుండా ఉంటుంది అన్నం అనేది. మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 2 విజిల్ అండి, అంతకంటే ఎక్కువ వస్తే మనకి అన్నం అనేది ముద్ద అయిపోతుంది అనమాట. 2 విజిల్ రానివ్వండి. ఇప్పుడు 1 గుప్పెడు పాత చింతపండు, కొత్త చింతపండు అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఒక 2 పెద్ద సైజ్ నిమ్మకాయలంతా చింతపండు అనమాట. వెయిట్ లో వచ్చేసి 70 గ్రామ్స్ ఉంది. పాత చింతపండు కాబట్టి నేను 70 గ్రామ్స్ తీసుకున్నాను. చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని 1 గ్లాస్తో, మనం ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వేడి నీళ్లు పోసుకోండి. ఒకవేళ మీకు టైం ఉందంటే 1 గంట సేపు నార్మల్ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవచ్చు. అంత టైం లేదు అనుకుంటే 1 గ్లాసు వేడి నీళ్లు పోసుకోండి, లేదంటే ఒక 5 నిమిషాలు చింతపండుని మరిగించుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక కడాయిలో 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ మెంతులు చేదేం ఉండదండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 1 టీ స్పూను మిరియాలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పప్పులన్నీ కూడా కొంచెం వేపుకోండి. అసలు ఇవి వేగుతున్నప్పుడు అరోమా అయితే చాలా బాగుంటుందన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, మాడిపోతుంది. పప్పులు ఆల్మోస్ట్ వేగిపోయాయి అన్నప్పుడు 3 కాశ్మీరీ చిల్లీ కూడా వేసుకోండి ఇందులో. నేను కాశ్మీరీ చిల్లీ ఎందుకు వేసుకుంటున్నానంటే మనకు ఎండుమిర్చి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే కారం కూడా ఎక్కువగా ఉండదన్నమాట. మనం ఎప్పుడైనా టెంపుల్ స్టైల్ పులిహోరలో ఘాటు మరీ ఎక్కువగా ఉండకుండా మైల్డ్గా ఉండాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు చూసారా మనకి డ్రై అయిపోయింది కదా, ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోండి. మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట దీన్ని. ఈ విధంగా ఎక్కడే కానీ పలుకు అనేది ఉండకూడదండి. పలుకు అనేది లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి చల్లగా అయిపోయిన తర్వాత దినుసులు. ఇప్పుడు ఒక వెడల్పు ప్లేట్లో అన్నాన్ని చల్లార్చుకుందాం. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని పడేసిన తర్వాత అన్నం వేసుకుంటే ప్లేట్కి అన్నం అనేది అతుక్కోదన్నమాట మనకి. సో పొడిగా అన్నం చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో వేసేసి ఖచ్చితంగా అన్నం అనేది వేడిగా ఉన్నప్పుడే మనం ఈ ప్రాసెస్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మొత్తం అంతా పొడిని వేసేసి ఇలా మొత్తం అంతా క్లోజ్ చేసుకుంటే మనకి ఆ పొడిలో పచ్చివాసన అనేది రాకుండా ఉంటది. ఇప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండుని కూడా మొత్తం అంతా చేత్తో ఇలా నలిపేసుకుంటే మనకి గుజ్జు అనేది చక్కగా వస్తుంది, లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్లో ఈ చింతపండు గుజ్జును కూడా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం అంతా గుజ్జును మొత్తం తీసేసుకోండి. స్ట్రైనర్ పెట్టుకొని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అందులో ఉన్న పిక్కలు కానీ లేదంటే చింతపండుకు మనకు పైన ఉంటది కదా పొట్టు, అదేది రాకుండా ఉంటదన్నమాట. చూసారా మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు అయితే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జులో మనము కొద్దిగా ఉప్పు వేసుకోండి, మీ రుచికి తగ్గట్టు. నేను రాళ్ళుప్పు వాడుతున్నాను. అలాగే 1 టీ స్పూను పసుపు, 4 పచ్చిమిర్చి చీలికల్ని కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు చూసి వేసుకోండి, నేను 4 వేసుకుంటున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని దీన్ని మరిగించుకోవాలన్నమాట. మనకి ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గర పడాలి. ఈ ప్రాసెస్ చేయడానికి మనకి ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ పడుతుందండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఈ ప్రాసెస్ని చేసుకోండి. చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. పల్లి నూనె వాడుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు,
అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు పలుకులు, 1 టీ స్పూను ఆవాలు కూడా వేసుకొని పప్పులన్నీ మీడియం ఫ్లేమ్లో చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, పప్పులు తొందరగా మాడిపోతాయి. ఈ పప్పులు అన్నమాట మంచిగా వేగితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 5 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకు ఫ్రెష్గా ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తినడానికి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఇంగువ కూడా లాస్ట్లో వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువ వేపితే చేదొచ్చేస్తుంది అనమాట. సో ఈ మొత్తం అంతా ఒకసారి 30 సెకండ్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఈ చింతపండు గుజ్జు అలాగే మనం వేసుకున్న పప్పులు అంతా కూడా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలుతుంది. ఒక 2 నిమిషాలను మనం ఫ్రై చేసుకుంటే చూసారా ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు మొత్తం అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అన్నంలో, వేడి అన్నంలో పెట్టేశాం కదా, ఆల్మోస్ట్ 15 మినిట్స్ అయిపోయింది కాబట్టి అన్నం కూడా చల్లగా అయిపోయింది. మొత్తం అంతా ఆ పొడిని మిక్స్ చేసుకొని మనం చేసి పెట్టుకున్న గుజ్జును కూడా ఇందులో వేసేసి కలపాలన్నమాట. గెంటితో కలపకండి, జస్ట్ వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని గుజ్జుని చేత్తో మంచిగా మిక్స్ చేసుకోండి. అప్పుడే మనకి చింతపండు గుజ్జు అంతా కూడా అన్నంలో కలుస్తుంది. అన్నంలోనూ అలాగే చింతపండు గుజ్జులో మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఎక్స్ట్రా ఉప్పు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఈ పులిహోరకి ఇంకాస్త టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే కొద్దిగా మీరు టేస్ట్ చేసే కంటే ముందే కొద్దిగా పులిహోరని తీసి ఆ దేవుడికి సమర్పిస్తే తప్పకుండా మన పులిహోరకి ఇంకాస్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.